ఇలాంటి ఎన్నో పాటలు ఈ రోజు నాతో పాటు వచ్చిన కళాకారులు ఎంతో మంది ఇక్కడ మ్యూజిక్ ఇట్లాంటి పాటలకి మ్యూజిక్ అందించినటువంటి మదీన్ ఎస్కే కళ్యాణ్, మా రవి కళ్యాణ్ ఒకసారి రావాలి. చాలా ఎన్నుకున్నాను రవి కళ్యాణ్ గారిని పిలిచేదే కంటే ముందు ఒకసారి మీకెంత తెలియదు కదా, అక్క కొడుకు మా సొంత సిస్టర్ సార్. గట్టిగా థ్యాంక్ యూ. మదీన్ ఎస్కే కానీ కళ్యాణ్ మీరందరూ ఉంటున్నారంటే రవి కళ్యాణ్ ఈయన ఎప్పుడు వెళ్తే అనితావో అనిత అలాంటి గొప్ప పాటలు 2500 ఆల్బమ్లు చేసినటువంటి మహనీయుడు ఈ పాటలు. మరి ఈ పాటలు అద్దురాల పాడు అది బాపోషమ్మగుళ్ళు అవి గానుల కంచె ఆ కంచె మీద నిలబడి పాట పాడయ్యో నా కాళ్ళు దొక్కయ్యో పాట కూడా రవి కళ్యాణ్. ఇలాంటి రవి కళ్యాణ్ గారి వీళ్ళిద్దరు బాబాయ్ కొడుకు అదేవిధంగా మా గంగ మీకు అందరూ తెలుసు. ఆమె పాటలు గంగ లెక్క పాడుతూనే ఉంటాయి. ఆ పాడుకుంటే ఒంగుకి వచ్చినాయి. సో అదేవిధంగా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఇంకా నేను చెప్పాలి వీళ్ళ గురించి, నేను పరిచయం చేయాలి. ఇవాళ ఆర్టిస్టులు అంటే అందరు పరిచయం చేశారు, బట్ నేను ఒక్కసారి చెప్తే నా నోట్తో నాకు ఆనందం ఉంటుంది అనమాట. అలాగే వర్షిని, ఒక అద్భుతమైన ఆట వర్షిని, కనకవ్వ, నీతు నువ్వు రారా, నీతు నీ గురించి పాప అందంగా తయారు చేస్తుంది నీతు, కనకవ్వ. అలాగే అలాగే ఈ మధ్యలో టీ అనే కార్యక్రమంలో టీ ప్రోగ్రామ్ లో రాము తమ్ముడు మరి రామ్ రాథోడ్తో పాటు జాతుగిరి కూడా ఎంత వైభవంగా ఉందో మీ అందరికీ తెలుసు. అలాంటి రామ్ రాథోడ్ ఢీలో వస్తున్నాడు. నేను ఈ మధ్యలో ఢీ కూడా నేను వెళ్ళాను, ఢీలో డాన్స్ చేశాను. నెక్స్ట్ మంత్ నన్ను కూడా చూడండి ఢీలో, సరదాగా వెళ్ళాను నేను. నన్ను కూడా ఆహ్వానించారు వాళ్ళు. ఆ ప్రోగ్రామ్ కూడా చూసి మీరందరూ ఆనందించండి. అదేవిధంగా ఇంకా ఈరోజు ఈ భోలే అంటే హీరో అని అన్నా కదా ఇందాక, ఆ సినిమాకి నాకు జీవితాన్ని ప్రసాదించే వ్యక్తి మా అన్న మల్లికన్న. మల్లికన్న నిజంగా అన్న మీకు నా ధన్యవాదాలు చేస్తున్నా. ఇంకా చాలా పాటలు ఉన్నాయి, ఒక్కొక్కటి పరిచయం చేస్తున్నా అన్న. మా గద్దరన్న ఇవాళ పెద్ద స్టేజ్, గద్దరన్న పెద్ద స్టేజ్ ఇవాళ. ఈ స్టేజ్ మీద మాట్లాడి చాలా ఆనందంగా ఉంది నాకు ఇవాళ. అదేవిధంగా ఇంకా తమ్ముడు రాము సింగర్ రాము, నువ్వంటే పిచ్చి నీకోసం రాధా రాధా బయటది రాధా. సో ఈ రకంగా అందరికీ ఇవాళ డీజే శివను ఆశ్రయించడానికి వచ్చాము అందరం కూడా. డీజే శివ ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా నేను నెక్స్ట్
కార్యక్రమం మా గంగ నడుపుతుంది. ఇంకేమైనా మర్చిపోయినా? ఏం మర్చిపోలేదు, అంత కుశలం. చాలా అందరినీ మీ నోటితోని అందరికీ చాలా సంతోషంగా ఇంట్రడ్యూస్ చేశారు. డోలు 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 డోలమ్మ డోలు డోలు బోనాల పండుగే వచ్చింది డోలు డోలు. ఈ పాటతో మీ అందరికి మీకు తెలుసు V6 బతుకమ్మ బోనాల పాటలు చూసారా అందరికి? డోల్ డోల్ పాట మ్యూజిక్ డైరెక్టర్ గా కోలో 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 కొమ్మ బూసే కోలో అని మీకు ఎన్నో పాటలు అందించాను నేను. ఇవాళ బిగ్ బాస్ లో వస్తే బోలే అని గుర్తుపట్టారు, కానీ దీని వెనకాల నా పాటలు ఎన్నో ఉన్నాయి. చిట్టూలో రవితేజ గారు పాడాను మమ్మీ 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 కంపట్లేదా బయటికి తందుకు వచ్చారు. ఇట్లా డోలు 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 డోలమ్మ డోలు డోలు బోనాల పండుగే వచ్చింది డోలు డోలు డోలమ్మ డోలు డోలు వచ్చింది డోలు డోలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన చాలా మంది శ్రమ ఉంది ఈ కార్యక్రమం వెనుక. ఒక్కసారి మేడం రజియా మేడం గారు వచ్చి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. ఎవరు అక్కడే వ్యక్తిని మమ్మల్ని కూర్చోవాలి, భరత్ కూర్చోవాలి, ఓకేనా? థ్యాంక్ యూ.